జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. చూస్తే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకూరుకండి గ్రామంలో ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి రేషన్ షాప్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించి ఏసీపీ రఘు పలు విషయాలను వెల్లడించారు. ఇక వైర మండలం గోవిందపురం గ్రామానికి చెందిన హనుమంతరావు, అతని అన్న కృష్ణ మరో ముగ్గురితో కలిసి 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో చిన్నకూరుకండి గ్రామంలోని రేషన్ షాపు తాళాలు పగలగొట్టి దాదాపు 180 బస్తాల రేషన్ బియ్యాన్ని దొంగిలించారు. బియ్యాన్ని 2 వ్యాన్లలో తీసుకువెళ్లారని తెలిపారు. దొంగిలించిన బియ్యాన్ని ఎన్టీఆర్ జిల్లాలోని మురళి అనే వ్యక్తి వద్దకు తీసుకెళ్లి 110 బస్తాలను తెల్ల సంచుల్లో మార్చి కేజీ 20 రూపాయల చొప్పున 2 వ్యక్తులకు విక్రయించారని తెలిపారు. అయితే విక్రయించగా మిగిలిన 30 క్వింటాల బియ్యాన్ని మురళి ఇంటి వద్ద నిల్వ చేసి ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు అతని ఇంటిపై దాడి చేసి అక్కడే ఉన్న హనుమంతు, జగదీష్, ఉదయ్, మురళిని అనే 4 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇక నిందితుల వద్ద నుంచి దాదాపు 30,000 రూపాయలను నగదును, అదేవిధంగా 35 క్వింటాల రేషన్ బియ్యం, అశోక్ లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న కృష్ణ, చందు బియ్యం కొనుగోలు చేసిన కాంతారెడ్డి, నరసింహారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక రేషన్ బియ్యం దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఏసీపీ రఘు అభినందించారు. రివార్డులను కూడా ప్రకటించారు. రాత్రి సుమారు 1:30 గంటలు అంటే 17వ తారీఖు ఉదయం 1:30 గంటల ప్రాంతంలో ఎర్లీ అవర్స్లో ఈ మనందరికీ తెలిసి చిన్న కోరుకొండలో ఒక రేషన్ షాప్లో అప్పుడే దిగిన 180 బస్తాల పీడిఎస్ రైస్, ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వచ్చిన 180 రేషన్ బియ్యము దొంగతనం చేయబడ్డాయి. దీంట్లో అనేక రూమర్స్, అవి అక్కడ లోకల్ పాలిటిక్స్ వీటితోటి క్రియేట్ చేయడం జరిగింది. కానీ మేము ముందు నుండి కూడా ఒక బ్యాచ్ ఒకటి దీంట్లో హ్యాబిచువల్గా ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయ్యే ఓర్సు హనుమంతు, అతని అన్న ఓర్సు కృష్ణ, జస్ దోరా, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మేము మొదటి నుండి కూడా సస్పెక్ట్ చేయడం జరిగింది. ఈ విషయమై కల్లూరు ఎస్ఐ గారు, హరిత గారు, సత్తుపల్లి రూరల్ సిఐ గారు, ముత్లింగయ్య గారు, ఇదంతా కూడా వారి సిబ్బంది అందరూ కూడా తీవ్రమైన కృషి చేయడం మరియు లోకల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా అక్కడ దగ్గరలో ఉన్న గుడి ఒకటి ఉంది ఆ రేషన్ షాప్ పక్కన చిన్నకోటకొండలో, దాంట్లో సీసీ కెమెరాల్లో క్యాప్చర్ అయిన చిత్రాలు అవన్నీ కూడా సేకరించి దాన్ని పూర్తిగా అనాలిసిస్ చేసి కనుగొన్నారు. ఈ హనుమంత్ అనే గ్యాంగ్, హనుమంతు, కృష్ణ అనే వాళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంది. వాళ్ళు ఇదే విధంగా పీడిఎస్ రైస్ దారిన పోయేటి ఆపి తీసుకొని పోవడం, లేదంటే రేషన్ షాప్ నుండి ఎత్తుకపోవడం చేస్తుంటారని చెప్పి నమ్మదగ్గ సమాచారం మేరకు వారిని పట్టుకొని ఇంటరాగేట్ చేసినప్పుడు ఈ హనుమంతు, ఓర్సు కృష్ణ, వీరితో పాటు వెలిశాల చందు అని, ఇప్పుడు అతను ఇంజ్యూర్డ్ అయి ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. గడ్డేపల్లి జగదీష్, ఎలియాస్ సాయి, వీళ్ళు ఈ 4 కలిసి ఈ వైర మండలం దాచారంకు సంబంధించిన 4 కూలీలను, హమాలీలను తీసుకొని వచ్చి 2 వెహికల్స్ కూడా తీసుకొని వచ్చి వాటిలో ఈ 180 బస్తాలు తరలించి ఈ మురళి, నెమలి గ్రామం మురళి, ఊరాకుల మురళి అనే దాని దగ్గర 70 బస్తాలు, అతనూరి పద్మారెడ్డి అనే అతని పౌల్ట్రీ ఫామ్లో 50 బస్తాలు, లింగాల నరసింహారావు అనే ఇతను వత్సవాయి మండలం లింగాల గ్రామం, అతని దగ్గర 60 బస్తాలు. ఈ మొత్తం అక్కడక్కడ వాళ్ళకు అమ్మేయడం లేదంటే దాచి ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మేరకు సత్తుపల్లి రూరల్ సిఐ గారు, ముత్తులింగం గారు సూపర్విజన్లో కల్లూరు ఎస్ఐ గారు, హరిత గారు వారి సిబ్బందితో దాడి చేసి అందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా దొంగిలించబడ్డ మొత్తం పీడిఎస్ రైస్, ఈ పౌర సరఫరాల బియ్యం మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో విశేషమైన కృషి చేసినందుకు ఈ సత్తుపల్లి రూరల్ ఎస్ఐ గారు, ముత్తులింగం గారిని,
ఆలూరు ఎస్ఐ గారు హరిత గారిని మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా సిపి గారు అభినందించడం జరిగింది.